హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు కదా కార్ యానిమేషను. ఇది ఎలా చేస్తామో మీకు బిగినర్ నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్గా ఫ్లిప్పర్ క్లిప్ అని ఒక యాప్ ఉండిద్ది. అది ఆండ్రాయిడ్ కానీ ఐప్యాడ్ కానీ దేంట్లోనే ఉంటుంది అనమాట. ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కేసి మీరు మీ ప్రాజెక్ట్కి ఏదన్నా నేమ్ ఉంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. నేనైతే కార్ గురించి కాబట్టి కార్ యానిమేషన్స్ అని ఇస్తున్నాను. కార్ యానిమేషన్స్ అని టైప్ చేసిన తర్వాత, అంటే మీకు ఇష్టం వచ్చింది మీరు టైప్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్ నొక్కేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఇమేజ్ కావాలి కాబట్టి ఆ 3 డాట్స్ నొక్కి ఇమేజ్ నొక్కేసి మీకు గ్యాలరీలో ఎక్కడైతే ఉందో కార్ ఇమేజ్ అక్కడ నుంచి తెచ్చుకోండి. కార్ ఇమేజ్ అని కాదు, ఏదైనా ఆబ్జెక్ట్ యానిమేషన్ చేయడానికి ఏదైనా కావాలనుకుంటే చేయండి. ఇప్పుడు నేను కార్ గురించి చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు కార్ బొమ్మ తీసుకొని దాన్ని ఇంకో ఫ్రేమ్ తీసుకొని అవుట్లైన్ గీస్తున్నాను అనమాట. ప్రీవియస్ షార్ట్ వీడియోలో మంచిగా రాలేదు, ఊరికే మీకు చూపిస్తాకే ఎలా చేయాలో అని చెప్పేసి అప్పటికప్పుడు గీసేసాను. ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి. ఓకే, ఆ అవుట్లైన్ మొత్తం గీసేసి కలర్స్ అని ఇచ్చేస్తాం అనమాట, ఎలాగైతే ఉందో అలాగూ. మీకు కానీ యానిమేషన్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను బేసిక్ నుంచి చూడటానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు కలర్స్ ఎలాగ ఉందో అలా ఎస్టీజ్ పెయింట్ డబ్బా తీసుకొని కొట్టేయడమే. మీకు తెలుసు కదా నార్మల్గా పెయింట్ ఎలా వేయాలి అని, అలా వేసేస్తామే. ఓకే, అయిపోవచ్చింది. టైర్స్ అవి ఉంటాయి, అవి వేసేస్తే లాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను వీడియో చేయటానికి చాలా టైం పట్టింది. యానిమేషన్ అనేది నార్మల్ విషయం కాదు, ఈజీగా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇది చేయటానికి కనీసం ఒక 30 మినిట్స్ పట్టింది. ఓకే, ఒక లేయర్ తీసుకుని ఒక రోడ్ అల్లే 2 గీతలు గీద్దాం. అప్పుడు లైన్ వస్తుంది అనమాట, లైన్గా కార్ వెళ్తున్నట్టు ఉండిద్ది. అదే మనం ఎలా పడితే అలా గీసేస్తే లైన్ ఉండదు అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని చెప్పేసి 2 లైన్స్ రోడ్ అల్లే తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 లైన్స్ని రోడ్ అనుకున్న తర్వాత ఇప్పుడు ఆ కారు తీద్దాం. ఇంకో లేయర్లో ఉంది. ఓకే, దీన్ని చిన్నది చేసి ఒక ఫ్రేమ్లో పెట్టి అక్కడ నుంచి డూప్లికేట్ చేయాలన్నమాట. డూప్లికేట్ చేసుకుంటూ తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి పెట్టాను. స్పీడ్గా మూవ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మధ్యలో కార్ కదిలేదు వరకు మనం తీయాలన్నమాట. ఒక్కొక్క ఫ్రేమ్లో కొంచెం ముందుకు జరుపుకొని తీసుకొచ్చాను. ప్రీవియస్ వీడియోలో కూడా అలాగే చెప్పాను కదా, సేమ్ అంతే. ఇప్పుడు ఆబ్జెక్ట్ మాత్రం మార్చాం మనం, అంతే, కొంచెం నీట్గా ఉంటుంది. మొత్తం స్పీడ్గా చూపిస్తున్నాను అనమాట. అరగంట అంటే మీరు ఎక్కడ చూస్తారు? ఇదిగోండి, స్పీడ్గా అవుతుంది. ఓకే, ఇప్పుడు లైన్ ఇందాక మామూలుగా పెట్టేశాను కానీ కరెక్ట్గా లైన్ మీద లేదు. ఇప్పుడైతే కరెక్ట్గా లైన్ మీద పెడుతున్నాను, ఆ లైన్ మీద కరెక్ట్గా వచ్చేలాగా పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది. అప్పుడైతే కొంచెం వేరేలాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచిగా వచ్చేది. చూడండి ఎంత మంచిగా వస్తుందో, స్మూత్గా వెళ్తుంది కరెక్ట్గా లైన్లో. ఇప్పుడు కొంచెం స్మోక్ ఎఫెక్ట్ కోసం ఊరికే బ్రష్ తీసుకొని 1లో పెట్టుకుందాం, అంటే బ్రష్ సైజ్ 1. ఇప్పుడు కొంచెం డస్ట్ కోసం కొంచెం గీద్దామన్నమాట, స్మోక్ ఎఫెక్ట్ కోసం. ఓకే, ఇలా ఒక్కొక్క ఫ్రేమ్ వెళ్ళే కొద్దిగా స్మోక్ వచ్చి పోతున్నట్టుగా ఇస్తాం అనమాట, ఇంకేం లేదు. పక్కన నాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మాది రోడ్డు పక్కనే, అందుకని కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇలా కొన్ని ఫ్రేమ్స్కి అలా స్మోక్ ఎఫెక్ట్ పెట్టేశాను. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఎంత మంచిగా వస్తుందో. చూడండి, కొంచెం బ్యాక్ తీసుకెళ్ళి చూపిస్తున్నాను. కొంచెం మంచిగా వచ్చింది. మనం కానీ కొంచెం మంచిగా నేర్చుకుని పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా అటు ఇటు పెట్టేశాను, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ప్రీవియస్ వీడియో కన్నా ఈ వీడియో మంచిగా వచ్చింది.
ఓకే గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్